హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు యొక్క శిష్యులు తమ పెద్దల ఆచారాలు పాటించట్లేదు అంటూ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి ఆయనను ప్రశ్నించారు. అందుకు యేసుక్రీస్తు కేవలం మనుషుల ఆచారాలు పాటించడం కోసం దేవుని ఆజ్ఞలనే అతిక్రమిస్తున్న ఆ పరిసయ్యులను శాస్త్రులను గద్దిస్తూ వారి వేషధారణను బయటపెట్టాడు. ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను అనే ప్రాంతాలకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న ఒక కానాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంట వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెని పంపివేయుము అని ఆయనను వేడుకొన్నారు. అందుకు యేసుక్రీస్తు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని అన్నాడు. అయినా కాని ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయము అని అడిగేను. అందుకు యేసుక్రీస్తు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని చెప్పాడు. వెంటనే ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏ పట్టణాల్లో అయితే విస్తారంగా అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల వారు ఇంకా మారు మనసు పొందకపోవడం చూసి ఆయన వారిని గద్దించాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొంది ఉందురు అని అన్నాడు. ఇప్పుడాయన నిజంగానే తూరు సీదోనుల పట్టణాలకు వచ్చాడు. అన్యులు నివసించే ఆ ప్రదేశంలో ఒక కానాను స్త్రీ ఆయనను గుర్తుపట్టి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అంటూ కేకలు వేసింది. అయితే యేసుక్రీస్తు ఒక్క మాట కూడా జవాబు ఇయ్యకపోవడంతో ఆమె అలానే కేకలు వేస్తూ వారి వెంబడి వెళ్ళింది. యేసుక్రీస్తు మాటను బట్టి ఆమె నొచ్చుకోలేదు, కానీ ఆయన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని అందులో నుండే జవాబు చెప్పింది. యేసుక్రీస్తు చేయగలిగే అద్భుతాలలో ఒక అద్భుతం తన కోసం చేయమని ఆమె అడిగింది. అందుకు యేసుక్రీస్తు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇదే ఇవాల్టి మన వీడియో. తాను అన్యురాలైనా కానీ ఆ కానాను స్త్రీ యేసుక్రీస్తు ఎదుట కనపరిచిన విశ్వాసాన్ని బట్టి తన కూతురు స్వస్థత పొందింది. ఆ తర్వాత యేసుక్రీస్తు జరిగించిన పరిచర్య గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.